అందరికీ నమస్కారం. పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ప్రతిసారి కలుసుకున్నప్పుడల్లా మనకు తెలిసిందే మళ్ళీ ఇంకా బాగా తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నిస్తాం. మన లోపల అంతా జ్ఞానం ఉంది, కానీ మనకు జ్ఞానం ఉందని మనకు జ్ఞానం తెలియదు. లోపల అందరూ భగవంతుళ్ళే, కానీ బయట రాక్షసుల్లా ఉన్నారు. బయట అమానవత్వం ఉంది, లోపల మటుకు భగవతత్వమే ఉంది. అయితే మన భగవతత్వం మనం తెలుసుకోవాలి బాగా. వీఆర్ ఆల్ గాడ్స్ ఇన్ ద ఇన్సైడ్, బట్ వీఆర్ యాక్టింగ్ యాజ్ డెవిల్స్ ఇన్ ద అవుట్ సైడ్. దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం. మన లోపల భగవతత్వం ఉన్నా బయట రాక్షసత్వం ఉంది. కనుక ఈరోజు ఈ రాక్షసత్వం గురించి తెలుసుకుందాం. పతంజలి అష్టాంగ మార్గంలో యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధానం అని తెలుసుకుందాం. యమాలు అంటే ప్రిన్సిపల్స్, నియమాలు అంటే ప్రాక్టీసెస్, ఆసనం అంటే బాడీ పాస్చర్, ప్రాణాయామం అంటే అబ్జర్వింగ్ ద బ్రీతింగ్, ప్రత్యాహారం అంటే గెటింగ్ ద కాస్మిక్ ఎనర్జీ, ధారణ అంటే ఆ కాస్మిక్ ఎనర్జీని శరీరంలో నిలుపుకోవడం, ధ్యానం అంటే ఆస్ట్రల్ ట్రావెల్, సమాధి అంటే గెటింగ్ ఆల్ ద ఆన్సర్స్. ఇందులో ఈ యమం అన్న దాంట్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో కావాలి. ఆ 5 ప్రిన్సిపల్స్ ఏంటంటే అహింస, సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం. అహింస, సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం. ఇవి పతంజలి మార్గంలో మొట్టమొదటి చెప్పారు. తర్వాత నియమాలు ఉన్నాయి. తపః, సంతోష, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాలు. శౌచ, సంతోష, తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం, 5 నియమాలు. తర్వాత వస్తుంది ఆసనం. హాయిగా కూర్చోవాలి. 3 గంటల సేపు ఒకటే ఆసనంలో కదలకుండా కూర్చోవాలి. అది ఆసనం అంటారు, జయం, ఆసన జయం. తర్వాత ప్రాణాయామం, అబ్జర్వింగ్ ద బ్రీతింగ్. మన దగ్గర ఉంది శ్వాస అనే గురువు ఉన్నాడు, ఆ గురువు దగ్గర కూర్చోవాలి మనం. గురువు దగ్గర కూర్చోవడమే ప్రాణాయామం. అప్పుడు ఏమవుతుందంటే ప్రత్యాహారం జరుగుతుంది. ఆహారం అంటే నోట్ల నుంచి వచ్చేది ఆహారము, ప్రతి అంటే ఆపోజిట్. ఇక్కడి నుంచి మనం ఎనర్జీ డైరెక్ట్గా తీసుకుంటాం. ఇక్కడి నుంచి తీసుకున్న నోట్లో తిన్న యాపిల్ కానీ లడ్డు కానీ డైజెస్ట్ అయ్యి మనకి ఎనర్జీ వస్తుంది. కానీ డైరెక్ట్గా మనకి ఎనర్జీ వచ్చే సోర్స్ ఉందన్నమాట మనకి. దాని పేరు ప్రత్యాహారం అంటారు. ఎప్పుడైతే మనం శ్వాసను ధ్యాస పెట్టామో ఆ ప్రత్యాహారం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ బయట ఉన్న ఎనర్జీ మనకి లోపలికి వచ్చిందో, ఈ లోపల బాగా శుద్ధీకరణ జరుగుతుంటుంది, అతలాకుతలం అవుతుంటుంది. నాడీ మండలంతో శుద్ధీకరణ అయినప్పుడు దాన్ని భరించాలి మనం. ఆ యొక్క శక్తిని ధారణ చేయాలి మనం, ధరించాలి. దాన్ని ధారణ అంటారు. అప్పుడు ఏమవుతుందంటే ధ్యానం వస్తుంది. అంటే ధ్యానం అంటే యానం అంటే ప్రయాణం, ధీ అంటే ఆత్మశరీరము. ఈ ఆత్మశరీరంతో ఆత్మలోకాలు తిరుగుతాం. ఈ ఆత్మశరీరంతో మనం ఆత్మలోకాలు తిరిగినప్పుడు మనకి సమాధానాలు దొరుకుతాయి. సృష్టి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏమిటి సంగతి, మనం ఎవరము, అందరూ మొత్తం అన్ని సమాధానాలు వస్తాయి. ఆ సమాధానాలు వచ్చిన స్థితే సమాధి స్థితి. కనుక యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి. చాలామందికి రాక్షసులకి మేము రాక్షసులని తెలియదు. వాళ్ళకి మాంసం తినే వాళ్ళకి మేము బాగా ఉన్నాం కదా, మేము మంచిగా ఉన్నాం కదా అనుకుంటారు. కానీ రాక్షసత్వం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి
ఎప్పుడైతే ఆ రాక్షసత్వం పోయి మానవత్వం వస్తుందో, ఆ మాంసాహారం తిండిపోయి శాకాహారం, ఆ హింస పోయి అహింస వస్తుంది, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ఓ ఇన్ని రోజులు నేను పాపం చేశానని చెప్పేసి. పోస్ట్ మార్టం తెలుస్తుంది వాళ్ళకి, ప్రీ మార్టం తెలియదు. మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అహింస పరమో ధర్మ. హింస చేయరాదు. నువ్వు పతంజలి మాట విన్నా వినకపోయినా, ధ్యానం చేసినా చేయకపోయినా, నీకు మోక్షం కావాల్సిన విషయం నువ్వు మానవత్వం ఉండాలి, నువ్వు రాక్షసం చేయడానికి వీల్లేదు. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. రావణుడు గొప్ప తపస్సంపన్నుడు. ధ్యానం చేసి 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 ఈశ్వరుని సంపాదించుకున్నాడు, ఎన్నో శక్తులు సంపాదించుకున్నాడు. కానీ వాడు మాంసం తినేవాడు, రాక్షసుడు. కనుక రాముడు ఆ రాక్షసుని చంపవలసి వచ్చింది, రాక్షసులందరినీ చంపవలసి వచ్చింది. ఈ రాజులందరూ మాంసం తినేవాడు ఉండి కనుక పరశురాముడు ఆ రాజులందరినీ చంపవలసి వచ్చింది. నువ్వు ఇంకొకరిని చంపావంటే, ఒక జీవిని చంపావంటే నువ్వు చంపడానికి అర్హుడవు, నువ్వు చంపబడ్డానికి. సో మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో రాక్షసత్వం పనికిరాదు. అహింస పరమో ధర్మ. నువ్వు సత్యంలోకి రావాలంటే అహింసలో ఉండాలి. అహింస, సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం, 5 యమాలు, ప్రిన్సిపల్స్. అయితే ఇవన్నీ ఎలా వస్తాయంటే ధ్యానం చేస్తే వస్తాయి, అందరికీ వస్తాయి. ఆ రాక్షసత్వం పోతుంది. కనుకనే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో యమము నియమం చివరిలో పెట్టాము, మొట్టమొదటిలో ఆసనం పెట్టాము. నువ్వు ఎలాంటి వాడివైనా సరే ఫస్ట్ ఆసనంలో కూర్చో, కళ్ళు 2 మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, ప్రాణాయామం చెయ్యి, ఆ శక్తిని తీసుకో, కాస్మిక్ ఎనర్జీని తీసుకో. రోజు కూర్చుని ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకోవడం నేర్చుకో, దాన్ని ధరించు. ఎలాగైతే ఈ బట్టలను ధరించామో మనం, పొద్దున్న లేచి వేసుకుంటాం కదా కొత్త బట్టలు, బాగా శుభ్రమైన బట్టలు వేసుకుంటాం, ధరిస్తాం కదా, అలాగే ఆ శక్తిని ధరించాలి మనం. దాని పేరు ధారణ. ఆ శక్తిని ధరించినప్పుడు మనకి ధ్యానం వస్తుంది. మనకి ఆ శక్తి కావాలి. మనకున్న శక్తి సరిపోదు ధ్యానానికి, బయట ఉన్న శక్తి లోపలికి రావాలి. ఒక పెద్ద ఇల్లు కావాలనుకోండి, మన దగ్గర ఉన్న డబ్బు సరిపోదు, ఇంకో డబ్బు సంపాదించుకోవాలి. మనం డబ్బు సంపాదించుకోవాలి, ఇల్లు కొనుక్కోవచ్చు. ఏదైనా కొనుక్కోవడానికి డబ్బు కావాలి. కానీ ఆధ్యాత్మికతలో ఏదైనా సంపాదించుకోవడం కోసం శక్తి కావాలి, కాస్మిక్ ఎనర్జీ. ఆ కాస్మిక్ ఎనర్జీని సంపాదించుకుంటాము ధ్యానం ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా, ప్రాణాయామం ద్వారా. ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా ప్రత్యాహారం చేస్తుంది, కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఆ కాస్మిక్ ఎనర్జీని బాగా నిలుపుకున్నప్పుడు మన శరీరంలో మనకి ధ్యానం సంభవిస్తుంది, ఆత్మశరీరం విడుదలవుతుంది. ఆత్మశరీరం విడుదలై ఆత్మలోకాలన్నీ తిరుగుతాం. కోటాను కోట్ల ఆత్మలోకాలు ఉన్నాయి, ఆ లోకాలన్నీ చూస్తాం. ఎలాగైతే భారతదేశంలో ఎన్ని సిటీస్ ఉన్నాయి, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, బొంబాయి ఉంది, అన్నీ తిరగాలి కదా. ఓకే, బెంగళూరే ఉంది ఏమిటి, అన్ని సిటీస్ ఉన్నాయి, అన్ని గ్రామాలు ఉన్నాయి, అన్ని చోట్ల తిరగాలి. అలాగే ఎన్నో లోకాలు ఉన్నాయి, ఒక భూలోకమే కాదు, నాట్ జస్ట్ ఎర్త్ ప్లానెట్. There are so many planets, there are so many galaxies, so many universes, so many cosmoses. ప్రతి చోట ఎంతో జరుగుతోంది. అక్కడ బెంగళూరులో మనుషులు ఉన్నట్టే చెన్నైలో ఉన్నారు, బొంబాయిలో ఉన్నారు, ఢిల్లీలో, న్యూయార్క్లో ఉన్నారు, మాస్కోలో ఉన్నారు, బైజింగ్లో ఉన్నారు. వాళ్ళందరినీ చూడాలంటే మనం తిరగాలి, లోకాలని తిరగాలి. అప్పుడు త్రిలోక జ్ఞానము, త్రికాల జ్ఞానం వస్తుంది. త్రిలోక సంచారము, త్రికాల జ్ఞానము. త్రికాల జ్ఞానం అంటే ఏమిటి? మనం గత జన్మలో ఎక్కడ ఉన్నాము, వచ్చే జన్మలో ఎక్కడ ఉంటాము, ఇది త్రికాల జ్ఞానం. త్రిలోక సంచారం అంటే అన్ని లోకాలు తిరగాలి, భూభువర్ సువర్ లోకాలు, జన మహా తపో సత్యలోకాలు. ఎన్ని లోకాలు ఉన్నాయో లెక్కే లేదు.
త్రికాల జ్ఞానం కావాలి, త్రిలోక సంచారం కావాలి. అది ఆత్మ యొక్క పరిపూర్ణత, సిద్ధత్వము. ఆ సిద్ధత్వం కావాలంటే మొట్టమొదటిది హింస నుంచి అహింసలోకి రావాలి, ధ్యానంలో కూర్చోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, బయట ఉన్న కాస్మిక్ ఎనర్జీ మన లోపల సంపాదించుకోవాలి. ఎలాగైతే వ్యాపారం చేస్తే బయట ఉన్న డబ్బు మన దగ్గరికి వస్తుంది. వ్యాపారం చేయకపోతే డబ్బు వస్తుంది ఏంటి? ఉద్యోగం చేయకపోతే డబ్బు వస్తుంది ఏంటి? ఇంట్లోనే కూర్చుంటే డబ్బు వస్తుంటే ఎలా వస్తుంది? నువ్వు భూమిని దున్నకుండా ఉంటే నీ పంటలు పండిస్తావేంటి? భూమిని దున్నితేనే పంటలు పండిస్తాము. వ్యాపారం చేస్తేనే డబ్బులు వస్తాయి, ఉద్యోగం చేస్తేనే డబ్బులు వస్తాయి. అలాగే ప్రాణాయామం చేస్తేనే, శ్వాస మీద ధ్యాస పెడితేనే కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు మనలో ఉన్న రాక్షసత్వంతో పోతుంది, ఆటోమేటిక్గా పోతుంది. ఎవడు చెప్పకుండా మనకి పోతుంది. ఆ రాక్షసత్వం పోయినప్పుడు మానవత్వం వస్తుంది. మానవత్వం వచ్చిన తర్వాత దైవత్వం వస్తుంది. 3 ఉన్నాయి: రాక్షసత్వము, మానవత్వము, దైవత్వము. రాక్షసత్వం అంటే హింసలో కూడుకోవడం. ఆ కోడిని చంపడము, ఆ మేకని చంపడం, నరకడము, ఆ ఆవుని ఎద్దుని నరకడము, ఒంటిని నరకడము, అంతా నరకుడే. ఈ నరకడాన్ని నరకము అంటారు, హెల్. ఆ పదంలో నుంచి నరకము అంటే హెల్. ఎక్కడి నుంచి? నరకడంలోంచి వచ్చింది. ఆ నరకడం అన్న దాంట్లోంచి ఆ నరకం వచ్చింది, హెల్. ఆ హెల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది నరకడం నుంచి వస్తుంది. కిల్లింగ్. ఎందుకోసం? మన పుట్ట కోసం. రామచంద్ర, ఏమైనా జీవితమా? ఎంతటి అసహ్యం! ఆ ఎద్దుని ఆవును తింటావా? అది తినే వస్తువేనా రామచంద్ర? ఏ మనుషులో పాడు మనుషులు. ఆ మాంసం తినే మనుషుల వైపు చూడడం బుద్ధి కాదు. వాళ్ళు అసలు మనుషులే కాదు. వాళ్ళు ఎలా చూస్తాం వాళ్ళని? ఒక పులిని హాయిగా చూసుకోవచ్చు, కానీ ఇలాంటి మానవుని మటుకు చూడలేము. పులికి సహజం మేకడం తినడం, కానీ ఈ మానవుడు ఎలాంటి వాడు? దరిద్రం, రాక్షసం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, అహింస పరమో ధర్మ అని చెప్పబడింది. పరమధర్మం ఏమిటయ్యా అంటే అహింస. ఆ నరకడం అనేది ఎంతటి హింస! మన మెడ మీద ఎవరైనా కత్తి పెట్టి నరుకుతుంటే మనకి ఎలా ఉంటుంది? మనం అలా ఆ మేక మీద ఎలా కత్తి పడతాం? మనం ఆ చేపను నీళ్ళలోంచి ఎలా బయటకు తీస్తాం? అది గిల్ల కొట్టుకుని చేస్తుంటే మనం కూడా అలానే గిల్ల కొట్టుకుని చావాలి మన జీవితంలో. ఎందుకంటే ఆ చేపకి మనం ఇచ్చాం, గిల్ల కొట్టుకుని చావడం ఇచ్చాం. మనం కూడా అలానే గిల్ల కొట్టుకుంటాం. ఆస్తమా వస్తుంది అంటుంటారు. ఎందుకంటుంటారా? ఆ చేపను వాడు బయటకు తీశాడు. ఎన్ని జన్మలో తీశాడు అన్ని చేపల్ని. వీడు అంత ఇక్కడ బాధపడాల్సిందే. కర్మ సిద్ధాంతము. నువ్వు ఎవరికి ఎంత చేస్తావు అంత మళ్ళీ నువ్వు అనుభవించాల్సిందే. అనుభవించేది తీరుతావు. లెక్క. ఒక్క పైసా అటు ఇటు కాదు. నువ్వు ఏది ఇచ్చావో ప్రపంచానికి తిరిగి నీకు వస్తుంది. ఎన్ని చేపలు నువ్వు నీళ్ళలోంచి బయటకు తీసావు అంత ఆస్మా. ఈ ఆస్మాకి క్యూర్ ఏం లేదు. వాడు మాంసం తిన్న మానేసేయాలి. హింస నుంచి అహింసలోకి రావాల్సిందే. ఆ కాస్మిక్ అది వస్తేనే వాడు క్యూర్ అవుతాడు. వాడు అంతవరకు కాడు. ఈ రోగాలన్నీ ఎందుకు వస్తాయి? నువ్వు హింస నుంచి వస్తాయి. హింస చేయడం ఎంత అమానుషం, ఎంత అవిద్య, ఎంత మూర్ఖత, ఎంతటి దర్పం. ఆ చేపని పక్క చక్కగా ఆడుకుంటుంది నీళ్ళలో. దాన్ని నువ్వు నీళ్ళలోంచి బయటకు తీస్తావా? నిన్ను నీళ్ళలో పెడితే ఎలా ఉంటుందో ఆ చేపకి నీళ్ళలోంచి బయటకు తీస్తే ఎలా ఉంటుంది? నేను నీళ్ళలో పెట్టి నొక్కేబడిన ఉంచాలనుకోండి, నీకు ఎంత హింస అనుభవిస్తావు? పాపం ఆ చేపని బయటకు తీస్తే అలానే ఉంటుంది. ఆ చేప భగవంతుడే, నువ్వు భగవంతుడివే. ఈ భగవంతుడు ఆ భగవంతుడిని రాక్షసత్వం చేస్తున్నాడు. అందరూ భగవంతుడే. భగవతత్వం కాంతి ఎక్కడా లేదు. కానీ ఈ భగవంతుడై ఉండి కూడాను రాక్షసత్వం చేస్తున్నాడు వాడు. వాళ్ళు చదువుకున్న వాళ్ళట, ఎడ్యుకేటెడ్ అంట, బుద్ధి ఉన్నవాళ్ళంట, బుద్ధి లేని వాళ్ళు. ఆ మాంసం తింటున్నారంటే బుద్ధి లేదు మన వాడికి. దే నాట్ ఎట్ ఆల్ ఎడ్యుకేటెడ్.
మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రిన్సిపల్ అహింసా పరమో ధర్మ. నువ్వు హింసలోంచి అహింసలోకి రావాల్సిందే. అది ఎన్ని జన్మలు పట్టినా నువ్వు ఒకరు వచ్చి తీరాల్సిందే. ఈ జన్మలోనే చేస్తే మంచిది కదా. ముసలితనంలో కాకుండా చిన్న వయసులో ఉన్నప్పుడు చేస్తే మంచిది కదా. ఈ తల్లిదండ్రుల వల్లనే పిల్లలంతా మాంసాహారులు అయ్యారు. అదేం తల్లిదండ్రులు అర్థమే కాదు నాకు. పిల్లల్ని పుట్టిస్తారు, రాక్షసులుగా తయారు చేస్తారు. వాళ్ళు తల్లిదండ్రులు అంట. అందరినీ బాగు చేయడం కోసమే, సరైన మార్గం పెట్టడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వచ్చింది. అహింసా పరమో ధర్మ. వర్ధమాన మహావీరుడు ఏం చెప్పాడు? అహింస చెప్పాడు. మహావీరుడు అంటే కత్తి పెట్టి యుద్ధం చేయలేదు, హింస మీద యుద్ధం చేశాడు ఆయన, అహింసతో. అందుకని మహావీరుడు అయ్యాడు. మహావీరుడు అంటే ఏమీ యుద్ధాలు చేయలేదు, మహాభారత యుద్ధం చేయలేదు, కత్తి డాలు పట్టుకోలేదు. ఆయన తన అహింసతో హింస మీద దాడి చేశాడు. మహాత్మా గాంధీజీ ఏం చేశారు? తన అహింసతో బ్రిటిష్ వాడిని దాడి చేశాడు. తుపాకు పెట్టి దాడి చేయలేదు. సుభాష్ చంద్రబోస్ తుపాకు పెట్టి దాడి చేశాడు. కానీ మహాత్మా గాంధీజీ ఏం చేశాడు? తన అహింసతో దాడి చేశాడు ఆ బ్రిటిష్ వాడి హింస మీద. అందుకే ఆయన పేరు మహాత్ముడు అని వచ్చింది. సుభాష్ చంద్రబోస్కి మహాత్ముడు అని వచ్చిందా? రాలేదు. ఎవరికి వచ్చింది? ఒక గాంధీజీకే వచ్చింది. ఆయన మహాత్ముడు. మనం ఎందుకు కాలేదు మహాత్ములు? మహాత్మా గాంధీ అంటే మనం ఎందుకు కాలేదు? మనం బోడి ఆత్మయ్యాం, మనం రాక్షసాత్మ అయ్యాం, పనికిరాని ఆత్మయ్యాం, చెత్త ఆత్మయ్యాం, మూర్ఖాత్మ అయ్యాం, దరిద్రాత్మయ్యాం, రాక్షసాత్మయ్యాం. ఆయనేమో మహాత్ముడు అంట, జాతిపిత. ఆయనేమో జాతిపిత, మనమేమో రాక్షసాత్మనం. ఆయన మహాత్ముడు, మనం మూర్ఖాత్మనం, మనం దగులుబాజీ ఆత్మనం, దరిద్రాత్మనం. మనం కూడా మహాత్మ కావాలి. ఎలా అవుతాం మహాత్మ? ఆయన ఎలా అయ్యాడు మహాత్మ? అహింస. మహాత్మా గాంధీజీ అహింస. బ్రిటిష్ వాడు చెప్పాడు, నాయన నేను నీ మీద తుపాకీ పెట్టను, నేను ఊరికే కూర్చుని భోజనం చేయకుండా కూర్చుంటాను, నువ్వు మటుకు ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, క్విట్ ఇండియా. సాధించాడు ఆయన, అహింసతో సాధించాడు. సుభాష్ చంద్రబోస్ ప్రతి హింసతో సాధించలేకపోయాడు, కానీ మహాత్మా గాంధీజీ సాధించారు. భారతదేశం అంతా కూడా అహింస మీద ఆధారపడి ఉంది. భారతదేశం అంతా ఆధ్యాత్మికత మీద ఆధారపడి ఉంది. ఆధ్యాత్మికత మొట్టమొదటి సూత్రము, ఆఖరి సూత్రం కూడా అహింస. అహింసా పరమో ధర్మ. నా సొంత ఫ్యామిలీలో ఎంతోమంది బ్రాహ్మణులు ఇంట్లో పుట్టి మాంసం తినడం మొదలుపెట్టారు. వాళ్ళందరినీ వదిలిపెట్టేశాను, వాళ్ళు నన్ను వదిలిపెట్టేశాను, నేను వాళ్ళని వదిలిపెట్టేశాను. నాకు వాళ్ళతో సంబంధం లేదు. కానీ ఎంతోమంది ఇక్కడ ఉన్న మిత్రులు మాంసాహారంలో పుట్టి శాకాహారులు అయ్యారు. వాళ్ళతోనే నాకు సంబంధం. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. మా ఇంట్లో ఉన్నవాళ్ళు బ్రాహ్మణ కులంలో పుట్టి శాకాహారంలో పుట్టి మాంసాలు తింటున్నారు, రామచంద్ర. కానీ ఎంతోమంది ఈ పిరమిడ్ ప్రపంచంలో మాంసాహారంలో పుట్టి వాళ్ళు శాకాహారులు అయ్యారు. వాళ్ళు నిజంగా ఎంత గొప్పవాళ్ళు. నా కుటుంబీకులు ఎంత దరిద్రులో బ్రాహ్మణ కులంలో పుట్టి మాంసం తింటున్నారు వాళ్ళు. ఎవడిష్టం వాడిది. భగవద్గీతలో చివరిలో కృష్ణుడు చెప్పాడు, నాయన నీ ఇష్టం వచ్చాడు చేయి, యథా ఇచ్చేసి తథాకరు. మాంసం తింటావో, శాకాహారం తింటావో, యుద్ధం చేస్తావో, యుద్ధం చేయవో, గాంధీవో పట్టుకుంటావో, వదిలిపెట్టావో, అంతే నీ ఇష్టం. ఎవరిష్టం వాడది. అన్ని చోట్ల స్వేచ్ఛ ఉంది. నా చేపని నీళ్ళలోంచి బయటకు తీయడానికి నీకు స్వేచ్ఛ ఉంది, కానీ అంతకంత అనుభవిస్తావు. ఆ గొర్రెని మేకను చంపడానికి నీకు స్వేచ్ఛ ఉంది, కానీ అంతకంత అనుభవిస్తావు. ఆ ఆవుని ఎద్దుని చంపడానికి నీకు స్వేచ్ఛ ఉంది, కానీ అంతకంత అనుభవిస్తావు. అంతకంత అనుభవిస్తావు అన్నది కర్మ సిద్ధాంతము. నువ్వు హింస చేస్తే నీకు నరకమే వస్తుంది, నువ్వు అహింసలో ఉంటే నీకు స్వర్గమే వస్తుంది. నువ్వు హింస చేస్తే నరకాన్ని పొందుతావు, అహింసలో ఉండి స్వర్గాన్ని పొందుతావు. నీ ఇష్టం నాయన. నీ ధర్మాన్ని నువ్వు చేస్తావో చేయవో నీ ఇష్టం. అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు, నాయన యుద్ధం చేయి, యుద్ధం చేస్తావో చేయవో నీ ఇష్టం. యుద్ధం చేస్తే నీ ధర్మాన్ని నిలబెట్టుకున్నట్టు, నీ క్షత్రియ ధర్మాన్ని, నీ స్వధర్మాన్ని. సో మానవ స్వధర్మం ఏంటి? జంతువులను రక్షించడం, భక్షించడం కాదు.
కానీ స్వధర్మాన్ని వదిలిపెట్టేస్తున్నారు, రాక్షసులు అయ్యారు. భారతదేశంలో పుట్టి మాంసం తింటున్నారా రామచంద్ర? ఏమైనా అర్థం ఉందా? గణపతికి ఎలుక దేవుడు, పార్వతీదేవికి పులి దేవుడు, యమధర్మరాజుకి ఎద్దు దేవుడు, విష్ణుమూర్తికి పాము దేవుడు, గరుడు దేవుడు. ఇంత యానిమల్స్ అన్నీ ఉందాక వాళ్ళందరినీ మనం పెట్టుకుని మనం ఏం చేస్తున్నాం? రాక్షసత్వంలో ఉంటున్నాం. మాంసం తినబడిన ఎవరిని చూసినా నా మంట, నా కడుపులో మంట రగులుతుంటాను. నన్ను వాళ్ళు చంపుతున్నట్టు నాకు ఫీలింగ్ వస్తుంది ఈ మాంసాహారం చూస్తుంటే. వాళ్ళు నన్నే తింటున్నారు అనిపిస్తుంది. ఎంత బాధగా ఉంటుంది, భరించలేనంత మంటలు వస్తాయి లోపల. కానీ మనం పుట్టిందే శాకాహారాన్ని నెలకొల్పడానికి. ఈ భూమండలం అంతా కూడాను శాకాహారం అంతా అయ్యే వరకు నేను ఈ శరీరంలో ఉండే తీరుతాను. అది నా యొక్క ప్రతిజ్ఞ. ఆఖరి మనిషి కూడాను శాకాహారి అయినంత వరకు నా పని ఉండే ఉంది. నా పని ఉన్నంత వరకు ఇక్కడ ఉంటాను. నా పని లేనప్పుడు ఇక్కడ ఎందుకు ఉంటాను నేను? కానీ నా పని ఇక్కడ ఉంది. జంతువులందరూ రాయబారిగా మానవులను శాకాహారం చేసేందుకు నేను ఇక్కడ పుట్టాను. అహింస పరమో ధర్మ. హింస చేస్తే నీకు ప్రతిహింస వస్తుంది. యాక్షన్ గివ్స్ యూ ఈక్వల్ రియాక్షన్. నువ్వు ఎంత గట్టిగా బాల్ని గోడకేసి కొడితే అంత గట్టిగా మళ్ళీ తిరిగి నీ దగ్గరకు వస్తుంది. యాక్షన్ అండ్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. నువ్వు ఏ ప్రాణికి ఏం చేస్తావు? నువ్వు ప్రాణికి మంచి చేసావనుకో. నేను అందరికీ ధ్యానం చెప్పాను, మంచి, నాకంతా మంచి జరిగింది. అందరూ వచ్చి నాకు ఐస్ క్రీమ్ ఇస్తారు, లడ్డూ ఇస్తారు. స్వామీజీ తిరుపతి నుంచి వచ్చాను, లడ్డు తీసుకుంది. ఎందుకంటే మీరు మాకు ధ్యానం చెప్పారు, మీరు లడ్డూ తీసుకోండి. నాకు లడ్డు వస్తుంది. నేను ధ్యానం చెప్పాను, నాకు లడ్డు వస్తుంది. నాకు ఐస్ క్రీమ్ వస్తుంది. నాకు సినిమా చూపిస్తున్నారు. నాకు ఇంత పెద్ద పిరమిడ్ ఇచ్చారు. ప్రపంచం కోసం అడిగాను, ప్రపంచం ఇచ్చింది నాకు ఈ పెద్ద పిరమిడ్. ఎందుకంటే నేను ఇచ్చాను కనుక నాకు అది ప్రతిఫలంగా వస్తుంది. అది కర్మ సిద్ధాంతం. నేను హింసలో జీవిస్తే నాకు నరకం వచ్చి తీరుతుంది. నేను అహింసలో జీవిస్తే నాకు స్వర్గం వచ్చి తీరుతుంది. అది కర్మ సిద్ధాంతం. నువ్వు హింసలో ఉంటే నీకు స్వర్గం రావడానికి స్కోపే లేదు. నువ్వు అహింసలో ఉంటే నువ్వు నరకం నీ దగ్గర రావడానికి స్కోపే లేదు. ఇట్ కెనాట్ హ్యాపెన్. కనుక నువ్వు హింసలో ఉండి ఏం సంపాదించుకుంటున్నావు అంటే నరకాన్ని సంపాదించుకుంటున్నావు. అహింసలో ఉండి ఏం సంపాదించుకున్నావంటే స్వర్గాన్ని సంపాదించుకుంటున్నావు. హింసలో ఉండడం ద్వారా నరకవాసి అవుతున్నావు, అహింసలో ఉండడం ద్వారా స్వర్గవాసి అవుతున్నావు. అహింస పరమో ధర్మ. ఇది ఈరోజు కాన్సెప్ట్. ఏ జంతువు నీకు ఆహారం కాదు. ఏ పక్షి నీకు ఆహారం కాదు. ఏ చేప నీకు ఆహారం కాదు. పళ్ళు, కూరగాయలు, విత్తనాలు, దుంపలు ఎన్ని ఉన్నాయో తినడానికి కోసం. రకరకాల రుచులు. చక్కగా వండుకొని తిను. అసలు మాంసాహారులకి రుచి అంటేనే తెలియదు. వాళ్ళకి దరిద్రమైన భోజనం చేస్తున్నారు, పెట్టుకుంటున్నారు కడపలో. రామచంద్ర అనిపిస్తుంది. ఎందుకలా దరిద్రంగా వాళ్ళు తింటున్నారు, జీవిస్తున్నారు అర్థమే కాదు నాకైతే. కానీ ఏం చేస్తాం? ఎవరి ఇష్టం వాళ్ళది. మై డియర్ ఫ్రెండ్స్, కానీ పిరమిడ్ స్పిరిచువల్ సోషల్ మూమెంట్లో ఉండాలంటే వాళ్ళు రాక్షసత్వం పోగొట్టుకోవాల్సిందే, మానవత్వం సంపాదించుకోవాల్సిందే. మానవత్వం సంపాదించుకుని క్రమేపీ దైవత్వం సంపాదించుకుంటాము. ప్రపంచం గురించి ఆలోచిస్తాము. నీ సొంత ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే మానవత్వం, ప్రపంచం గురించి ఆలోచిస్తే దైవత్వం.
బుద్ధుడు ప్రపంచం కోసం ఆలోచించాడు. యేసు ప్రభు ప్రపంచం గురించి ఆలోచించాడు, తన గురించి ఆలోచించాడేంటి? నీ మొగుడు, నీ పెళ్ళాము, నీ పిల్లలు, నీ కుటుంబం అనుకుంటే నువ్వు మానవత్వంలోనే చేస్తున్నావు. అది ఏ జంతువైనా చేస్తుంది. అది ఆ పిల్లి కూడా తన పిల్లల్ని బాగా సాకుతుంది, ఆ కుక్క కూడా కుక్క పిల్లల్ని బాగా సాకుతుంది. అంటే ఏముంది గొప్పతనం? మానవుడు కాబట్టి ఏం గొప్పతనం సాధించాడు పిల్లల్ని పెద్దగా చేస్తుంటే? ఒక కుక్క పిల్ల డజంత మంది పిల్లల్ని పుట్టిస్తుంది, ఒక పంది ఇంకా పిల్లల్ని పుట్టిస్తుంది. పిల్లల్ని పుట్టించడం ఏం గొప్పతనం ఉంది? మనిషి యొక్క గొప్పతనం ఉంది ఏమిటి? నువ్వు పిల్లల్ని పుట్టించి నీ గొప్పగా నువ్వు ఉంటున్నాను అనుకుంటే నువ్వు ఒక జంతువు మాత్రమే, నువ్వు మనిషే కాదు. నీకు మానవత్వం ఉంటేనే మనిషి. నువ్వు మానవత్వం అంటే సాటి జీవి మీద కరుణ, సాటి ప్రాణి పట్ల కరుణ, అహింసలో జీవించడమే మానవత్వము. ఇక త్రిలోక సంచారము, త్రికాల జ్ఞానం సంపాదించుకుంటే నువ్వు దైవత్వం సంపాదించుకున్నావు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి. మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో మన పిరమిడ్ సిద్ధాంతాల ప్రకారం మనం ఈ ఆసనం నుంచి స్టార్ట్ చేస్తాము. నువ్వు ఎలాంటి రాక్షసుడు, ఎంత దరిద్రుడైనా నువ్వు ధ్యానం చేయడం మొదలుపెట్టు. ఆసనంలో కూర్చో, 3 గంటలు కూర్చో, లాక్డౌన్ చేసుకో. ఈ కరోనా వచ్చి అందరికీ లాక్డౌన్ చేసింది, బయటికి వెళ్ళడానికి వీల్లేదు. కూర్చో, ఇంట్లో కూర్చో, కళ్ళు 2 మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, ప్రాణాయామం చేయి, సుఖమయ ప్రాణాయామం. కాస్మిక్ ఎనర్జీని తీసుకో, నీ రోగాలన్నీ పోతాయి. నీ హింస వల్ల రోగాలను తెచ్చుకున్నావు, నీ అహింస వల్ల, నీ ధ్యానం వల్ల నీ రోగాలన్నీ పోతాయి. నువ్వు నిరోగి అవుతావు. యోగి అయితే నిరోగి అవుతావు. నీ రోగాలు నీ వల్లే వచ్చాయి, నీ రోగాలు నీ వల్లనే పోతాయి. నీ రోగాలు ఎందుకు వచ్చాయి? హింస వల్ల వచ్చాయి. మబ్బులు లేకుండా వర్షం వస్తుందేంటి? హింస లేకుండా నరకం వస్తుందేంటి? అహింస లేకుండా స్వర్గం వస్తుందేంటి? అహింస ఉండబట్టే స్వర్గం వస్తుంది, హింస ఉండబట్టే నరకం వస్తుంది. మబ్బులు ఉండబట్టే వర్షం వస్తుంది. మబ్బులు లేకుండా వర్షం రానే రాదు. మొట్టమొదటి మబ్బులు వస్తున్న తర్వాత వర్షం వస్తుంది. ఫస్ట్ కారణం వస్తుంది, తర్వాత కార్యం వస్తుంది. అహింస పరమో ధర్మ. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎందుకు బాగా ఇంకా లోపల అర్థమే కాదు నాకు. ఇంత చిన్న విషయం అర్థం కాదు. రోజు నా దగ్గర చాలామంది వస్తుంటారు. మాంసం తింటున్నామంటే తింటున్నాను అంటారు. ఎంతో సంతోషంగా, నేను గొప్పగా చెప్పుకుంటున్నట్టు. రామచంద్ర అనిపిస్తుంది. వాళ్ళకి వాళ్ళు డాక్టర్లు చెప్పారు, ఏదో వచ్చింది ఏదో కూడా తల్లిదండ్రులు చేయించారు. ఆ పిల్లల దోషం ఏమీ లేదు, ఆ తల్లిదండ్రుల దోషం ఉంది, ఆ డాక్టర్ల దోషం ఉంది, సోకాల్ సైంటిస్ట్ యొక్క దోషం ఉంది, సొసైటీ యొక్క దోషం ఉంది. ఆ పిల్లలు ఆ సొసైటీలో పెరిగారు, వాళ్ళు అలానే తయారవుతారు. మళ్ళీ వాళ్ళు కూడా పిల్లల్ని పుట్టిస్తారు. ఇలా సాగుతుంది ఈ భూమి యొక్క దరిద్రం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, అహింస పరమో ధర్మ. అందరూ శాకాహారులు అయి తీరేంత వరకు మన పిరమిడ్ మాస్టర్లు పనిచేస్తూనే ఉంటారు. అందరికీ చెప్తూనే ఉంటారు, తిన్నగా తిన్నగా వేము తీయకొని ఉండరు. మనం చెప్పగా అందరూ బాగుపడతారు. ఎందుకు బాగుపడరు? వేము తింటున్నాము, అది నోట పెట్టుకోని కానీ తీయగా ఉంటుందేంటి? కాదు, ఎంతో నమిలితేగానే తీయగా రాదు, దాన్ని తీయతాన్ని బట్టి కాదు. అనగా రాగం అతిశయలను. ఒక కొత్త రాగం నేర్చుకుంటున్నాము, ఆ కొత్త రాగం యొక్క ఛాయలు నేర్చుకోగానే మనకి ఆ రాగం ఛాయలు వచ్చేస్తాయేంటి? ఎంతో అభ్యాసం చేయాలి. ఆ ఇందోళం, ఆ మాల్కౌన్స్ రాగం సగమదని సానిద మగ, ఇది ఇందోళ రాగము. ఇది ఈ సగమదని చేసుకుంటే మనకి రాగం వచ్చేస్తుంది ఏంటి? ఎంతో సాధన చేయాలి. అనగా రాగము అతిశైలను. సగమద ని సగ ని సద ని మద గమ సగద, ఎంతో అభ్యాసం చేయాలి. అప్పుడు భీమసేన్ జోషిలాగా ఈ మాల్కౌన్స్లో పాడచ్చు, బాలమల్లి కృష్ణలాగా
చక్కగా ఈ హిందోళన పాడచ్చు. అభ్యాసం చేయాలి. రాగము అనగా అనగా రాగము అతిశైలును, తినగా తినగా వేమ తీయకుండా. అలాగే మనం శాకాహారం గురించి, హింస గురించి, అహింస గురించి చెప్తుంటే ప్రపంచం అంతా మారుతుంది. ఎందుకు మారుతుంది? వాళ్ళ చెవుల్లో జోరీగలాగా మనం చెప్తుంటే ఎందుకు మారు? అభ్యాసం చేస్తుంటే ఆ తినగా 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 వేమ తీయగానే ఉంటుంది. అది నోట పెట్టుకోగానే తీయగా ఉండదు. తిన్నగా తిన్నగా వేము తీయగా నుండును, అనగా అనగా రాగం అతిశయను. అలాగే మనం చెప్తూ పోతుంటే 47 నుంచి నేను చెప్తున్నాను. అంతమంది నాకు తెలియదు, కానీ 47 కింద నాకు తెలిసింది. నా సత్యం నాకు తెలిసింది, నేను చేయవలసిన ధర్మం నాకు తెలిసింది, నా స్వధర్మం తెలిసింది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వచ్చింది. దీని యొక్క లక్ష్యం ఏంటి? అందరూ శాకాహారులు కావాల్సిందే, అందరూ రాక్షసత్వం పోగొట్టుకోవాల్సింది. ఈ భూమండలంలో ఇంకా నరకం ఉండకూడదు, నరకబడడం ఉండకూడదు, నరకం ఉండకూడదు. దీపావళి నాడు నరకాసురుడు సత్యభామ చేతిలో చచ్చాడు. ఆ నరకం ఎక్కడ చచ్చింది? సత్యం అనే దాంట్లో భామ, సత్యం అనే భామ ద్వారా నరకం అనే అసురుడు, రాక్షసుడు చచ్చాడు. సత్యం అనే భామ కనుక సత్యభామ. అప్పుడు వెలుతురు వచ్చిందట. అంతవరకు అంధకారం ఉంది. దీపావళి ఎందుకు చేసుకుంటాము? సత్యభామ నరకాసురుడిని చంపింది. ఏ భామ? సత్యం అనే భామ. నరకాసురుడు ఏంటంటే ఆ రాక్షసత్వం. సత్యం వచ్చిందంటే రాక్షసత్వం వస్తుంది, సత్యం లేదంటే రాక్షసత్వం విజృంభిస్తుంది. ఆ సత్యభామని అందరికి అందించడం కోసమే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వచ్చింది. నాకు సత్యం కావాలి స్వామీజీ అని వస్తారు నా దగ్గరికి. తీసుకో సత్యం. ఇక్కడ కొండ అంత ఉంది, హిమాలయాలు అంత ఉంది, సత్యం తవ్వి తీసుకో. నీ లోపల నరకాసుడు చచ్చిపోతాడు. ఈ సత్యాన్ని తీసుకో, సత్యభామ తీసుకో. అది ఆ యొక్క కథ యొక్క ఆ పేరులో నుంచి నరక అసురుడు, సత్యభామ. ఆ పేరులో ఉంది. ఆ పురాణాల్లో బాగా గమనిస్తే అందులోంచి మనకు అంతే సారం అంతా వస్తుంది. మనం గమనించాం కదా, దేన్ని గమనించాం కదా, మనం గుడ్డివాళ్ళం కదా, కళ్ళు ఉన్న గుడ్డివాళ్ళం, నోరు ఉన్న మూగవాళ్ళం. రామచంద్ర బుద్ధి ఉన్న బుద్ధి లేని వాళ్ళం. బుద్ధి ఉంది ఇక్కడ, కానీ బుద్ధి లేని వాళ్ళం. కళ్ళు ఉన్నాయి, ఏమీ చూడటం లేదు. నాలుక ఉంది, ఏమీ దృష్టించడం లేదు. అదేం నాలుకో, అదేం కళ్ళో, అదేం బుద్ధో. మనం దేవుళ్ళమై ఉండి సత్యభామలు కాలేక నరకాసుడితో జీవిస్తున్నాం, నరకంలో జీవిస్తున్నాం. నరకడం ఆ పేరులో వచ్చాడు. నరకడము, కిల్లింగ్. నరకము హెల్. ఆ కిల్లింగ్లోనే హెల్ వచ్చింది. ఆ పేరు ఎంత బాగా ఉంది చూడండి. నరకాసురుడు, నరకము, నరకడము. నరకం అంటే హెల్. నరకాసురుడు అంటే ఎప్పుడు ఆ నరుకుతూనే ఉండే అసురుడు, రాక్షసుడు. అసురుడు అంటే రాక్షసుడు. నరకడం అంటే ఇగో గొంతు మీద కత్తి పెట్టడం. ఆ మేక గొంతు మీద, చేప గొంతు మీద, ఆ ఆవు గొంతు మీద, ఒంటె గొంతు మీద పెట్టి ఆ ఒంటెని తింటారు. రామచంద్ర, మనుషులు తినడం ఒకటే బాకీ ఉంది. ఆ పిల్లల తల్లిదండ్రులను కోసుకుని తింటే ఎంత బాగుంటుందో, అద్భుతంగా ఉంటుంది. తల్లిదండ్రులను కోసుకుని తింటుంటే మాంసం బాగుంటుంది. మనిషి మాంసం చాలా బాగుంటుంది. ఉప్పు కారం వేసుకుని మనిషి మాంసం వండుకుంటే తల్లిదండ్రులు ఇంట్లో కోసుకుని తింటే ఎంత బాగుంటుందో, చాలా చాలా బాగుంటుంది. అహింస పరమో ధర్మ, మై డియర్ ఫ్రెండ్స్. ఎన్నిసార్లు చెప్పినా నాకు తక్కువ ఇది. నా జీవితాంతం చెప్తూనే ఉంటాను. నాకు వేరే పని ఏముంది? ఈ నోరు ఇంకెందుకు ఉపయోగించుకోవాలి నేను? నోరు దేనికి ఉంది? తినడం కోసం ఉందా, మాట్లాడడం కోసం ఉందా? కేవలం తినడం కోసం ఉంటే అది నువ్వు జంతువువి, మాట్లాడడం కోసం కూడా ఉంటే నువ్వు మానవుడివి. ఏది మాట్లాడాలి? లోక కళ్యాణకరమైన మాటలు మాట్లాడాలి, సత్యపు మాట మాట్లాడాలి, సత్యభామ మాటలు రావాలి. నీ నోట్లోంచి ఎప్పుడు భగవద్గీత బయటికి రావాలి. లేకపోతే చేత కాకపోతే నోరు మూసుకోవాలి, మాట్లాడకూడదు. నీ మాట్లాడడం చేత కాదు, నీకు తినడం చేత, మాట్లాడడం చేత కాదు. తిండి కూడా దరిద్రంగా తింటున్నావు.
రాక్షసత్వంతో జీవిస్తున్నావు. నీకు తినడం చేత కాదు, నువ్వు మాట్లాడడం చేత కాదు, నీకు ఏమీ చేత కాదు. నీకు మానవుడిగా పుట్టావు, జంతువుగా వ్యవహరిస్తున్నావు. మానవుడిగా పుట్టావు, మానవుడిగా వ్యవహరించడం లేదు. మానవుడిగా పుట్టావు, జంతువుగా వ్యవహరిస్తున్నావు. ఆ కాడికి మానవ జన్మ ఎందుకు? వై యూ హ్యావ్ టేకెన్ ఎ హ్యూమన్ బాడీ టు బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్? యూ హ్యావ్ టేకెన్ ఎ హ్యూమన్ బాడీ బట్ యు ఆర్ లివింగ్ లైక్ ఎన్ యానిమల్, ఏ మైండ్లెస్ బ్రూట్. ఒక పులి మేకను తింటే క్రూర జంతువు అన్న, మనిషి మేకను తింటే ఏమనాలి వాడిని? క్రూరం కన్నా ఇంకా మహాక్రూరం ఏదో అనాలి. ఏనుగుని ఆవుని సాధు జంతువు అన్నాం, ఎందుకంటే మాంసం తింది ఏనుగు, అంత బలంగా ఉన్నది. ఆకులు తింటుంది, కాండాలు తింటుంది. మానవుడు శాకాహారిగా పుట్టి మాంసాహారి అయినాడు. ఏనుగులాగా ఉండవలసిన వాడు పులిలా ఉన్నాడు. రామచంద్ర క్రూర జంతువు అయ్యాడు. ఏనుగుని సాధు జంతువు అంటాము, పులిని క్రూర జంతువు అంటాం. మనిషిని కూడాను మాంసం తినేవాడంత క్రూర జంతువులే. శాకాహారం ఉండేవి సాధు జంతువులు. నువ్వు దైవత్వం ఎప్పుడు సంపాదించుకుంటావంటే ధ్యానం చేసి నువ్వు త్రిలోక సంచారం, త్రికాల జ్ఞానం సంపాదించుకుని నువ్వు దైవత్వం వచ్చింది. అది సాధించాలి. నువ్వు ఏదైనా సాధించగలవు నీకు ఆ పట్టుదల ఉంటే. నేను మానవుడిని కావాలి, నేను దైవత్వం సంపాదించుకోవాలని పట్టుదల కావాలి. అలా ఉన్నవాళ్ళే నా దగ్గరకు వస్తుంటారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి వస్తుంటారు. సత్యభామలు కాదలుచుకున్న వాళ్ళు నా దగ్గరకు వస్తుంటారు. ఇంకా నాకు నరకం వద్దు బాబు నా జీవితంలో, నాకు స్వర్గమే కావాలని అనుకునే వాళ్ళతో నా దగ్గరకు వస్తుంటారు. ఎందుకంటే నేను ఒక సత్యభామని. నరకాసుర వధ, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, అహింసా పరమో ధర్మ. बार बार सुने, 1000 बार सुने बाबा. शाकाहारी गडागिरी, ध्यानी गडागिरी, సాధు గడాగిరి. సాధు జంతువులు అంటాం. సాధు అంటే ఏంటి? శాకాహారం తినేవాళ్ళంతా సాధువు. సంత్ అంటే ఏంటి? తన మూడో కన్ను సంపాదించిన వాళ్ళంతా సంతులు. బ్రహ్మజ్ఞానం ఉన్న వాళ్ళంతా సంతులు. శాకాహారం ఉండేవాళ్ళంతా సాధువులు. సాధువుల సాంగత్యము, మహాత్ముల సాంగత్యము, పరమాత్మల సాంగత్యం చేస్తే మనం కూడా సాధువు అవుతాం, మనం కూడా మహాత్ములు, మనం కూడా పరమాత్మ అవుతాం. నువ్వు ఏదైనా కావచ్చు. నువ్వు రాక్షసులతో సాంగత్యం చేస్తే రాక్షసులు అవుతూ ఉంటావు, సాధువులతో సాంగత్యం చేసి సాధువు అవుతావు, సంతులతో సాంగత్యం చేస్తే నువ్వు కూడా సంతు అవుతావు. బసవేశ్వర ఎంత గొప్ప సంత అయ్యాడు, మరి మనం ఎందుకు కాలేదు? అక్క మహాదేవి ఎంత గొప్ప సంత అయింది, మనం ఎందుకు కాలేదు? గాంధీజీ అంత మహాత్ముడు, మనం ఎందుకు కాలేదు? మనం ఎందుకు కాలేదంటే అంతే, అలా ఉంది మన దరిద్రం. మాంసం తినే ఇళ్లలో పుట్టి కూడాను వాళ్ళు మాంసం బంద్ చేసి శాకాహారంలో వచ్చి ధ్యానంలో వచ్చారంటే పిరమిడ్లోకి వచ్చినట్టు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాం. అంత గొప్పవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే నేను బ్రాహ్మణ కుల పెట్టిన నాలో సగం మంది మా ఇంట్లోనే కొంతవాళ్ళు మాంసం తినడం మొదలు పెట్టారు. అమెరికాకి వెళ్ళి, రష్యాకి వెళ్ళి, హాంకాంగ్కి వెళ్ళి, చైనాకి వెళ్ళి. అంత దరిద్రం రామచంద్ర. అసహ్యం వేస్తుంది నాకైతే. బ్రాహ్మణ కులంలో పుట్టి నువ్వు మాంసం తింటావా? పక్కవాడిని చూడు, వాడు మాంసం తినే కులంలో పుట్టి బ్రాహ్మణుడిగా అయ్యాడు, సాధువుగా అయ్యాడు, మహాత్ముడు అయ్యాడు, పరమాత్ముడు అయ్యాడు. ఎలా ఉండాలి? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గర్ల్స్, అహింసా పరమో ధర్మ. ఇది చెప్పడం కోసమే ప్రతి పిరమిడ్ మాస్టర్ ఉన్నాడు. ఇది చెప్పడం కోసమే, గొంతెత్తి చెప్పడం కోసమే, అరిచి అరిచి చెప్పడం కోసమే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఉంది. అందరూ సత్యభామలు కావాలి. అందరూ సత్య భామలుగా అయి నరకాసురులందరిని చంపాలి. అందరూ మహాత్మా గాంధీలా అయి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టినట్టు.
ఆ బ్రిటిష్ వాడు తుపాకీ తీసుకొచ్చాడు ఇండియాని అంతా కొలగొట్టాడు. కానీ మహాత్మా గాంధీ చూసేసి తాను చేతిలో భగవద్గీత పెట్టుకుని కూర్చొని అహింసతో వాడని తరిమి కొట్టాడు. అది భారతదేశం. మేరా భారత్ మహాన్. ఎవరి వల్ల అయింది మహాన్? గాంధీజీ వల్ల అయింది. అందుకని చికెన్ మటన్ తినేవాళ్ళ ద్వారా అయిందేంటి మహాన్? రామచంద్ర. మేరా భారత్ మహాన్. ఎందుకోసం మహాన్? ఈ గోదావరి, కృష్ణ, గంగ వల్ల కాలేదు, అహింస వల్ల అయింది మహాన్. సత్యభామ వల్ల అయింది మహాన్. భగవద్గీత వల్ల అయింది మహాన్. మేరా భారత్ మహాన్. నువ్వే కనుక భారతదేశవాసి అయితే నువ్వు కూడా మహాత్ముడు కావాల్సిందే. ఎందుకంటే భారతదేశం గొప్పది. నువ్వు భారతదేశంలో పుట్టి గొప్పగా లేకపోతే దరిద్రంగా ఉంటే నువ్వు భారతదేశం, నువ్వు మేరా భారత్ మహాన్ అని ఎలా అంటావు? అసలు నీ భారతదేశమే కాదు, మేరా భారత్ అని కానే కాదు. నీ కాదు భారతదేశం. నువ్వు ఇక్కడ పుట్టావు అంతే, కానీ నీ భారతదేశం కానే కాదు. ఎందుకంటే నువ్వు మాత్రం కాలేదు, నువ్వు దరిద్రంలో పుట్టావు, ఇంకా చికెన్ మక్కలు తింటున్నావు. రామచంద్ర, నువ్వు మేరా భారత్ మహాన్ ఎలా అంటావు? నీ నోరు ఆ పదాన్ని కూయలేదు. ఇది నీ భారతదేశం కాదు, నువ్వు అలా లేవు అసలుకి ఇక్కడ. నేను భారతదేశవాసిని అని చెప్పుకోవడానికి నువ్వు అహింస ఉండాల్సిందే, నువ్వు సత్యభామ అయి తీరాల్సిందే. లేకపోతే నేను ఇండియన్ కాదని చెప్పుకో, నేను భారతదేశవాసిని కాదు అని చెప్పుకో, ఒప్పుకుంటాను. నేను ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాడని చెప్పుకొని ఒప్పుకుంటాను. నువ్వు భారతదేశవాసినుడు కాదు, ఎందుకంటే భారతదేశ సంస్కృతి నీ దగ్గర లేదు, భారతదేశం ఒక గొప్పతనం నీ దగ్గర లేదు. భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉండాలో అలా నువ్వు లేవు. భారతదేశంలో పెరుగుతూ ఉండేవాళ్ళు ఎలా ఉండాలో అలా నువ్వు లేవు. దరిద్రంగా ఉన్నావు, నరకాసుడిలా ఉన్నావు. మేరా భారత్ గహాన్. నేను చెప్పుకుంటాను గర్వంగా, నా యొక్క భారతదేశం ఇది. నేను అహింసలో జీవిస్తున్నాను, నేను సత్యభావన అయి ఉన్నాను, నేను ఒక పతంజలిని అయి ఉన్నాను, నేను ఒక గాంధీజీలా ఉన్నాను, అహింసలో జీవిస్తున్నాను. అహింసా పరమో ధర్మ. కాసేపు అందరం ధ్యానం చేద్దాం. చేతుల్లో చేతులు పెట్టుకుందాము, పాదాలు రెండు క్రాస్ చేసుకుందాము, కళ్ళు రెండు మూసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, నరకాసుడిలో ఉన్న వాళ్ళంతా సత్యభామలో తయారు కావాలి. అవుతారు, ఎందుకు కారు? సంగీతం రాని వాళ్ళంతా సంగీతం వచ్చేవాళ్ళుగా తయారు కావాలి, ఎందుకు కారు? అనగా రాగమతి శైలును. ఎవరూ కళ్ళు తెరవరాదు. హాయిగా కూర్చున్నాము, శ్వాస మీద ధ్యాస పెడదాం. మై డియర్ ఫ్రెండ్స్, సుఖమయ ప్రాణాయామం చేద్దాము. గౌతమ బుద్ధుడు దీన్ని ఆనాపానసతి అన్నాడు. మనం కూడా గౌతమ బుద్ధుడిలా మన ఇంట్లో కూర్చుని మనం ధ్యానం చేసుకుందాము. శ్వాసానుసంధానము. ఇక నుంచి పవిత్రమైన మానవ దేహాన్ని అపవిత్రం చేయవద్దు. కొత్త జీవితాన్ని స్వాగతిద్దాము. రాక్షసత్వం పోగొట్టుకుందాము, మానవత్వం సంపాదించుకుందాము. క్రమేపీ దైవత్వం సంపాదించుకుంటాము. రాక్షసత్వం నుంచి మానవత్వంకి వస్తే ఆ మానవత్వం దైవత్వం రావడం చాలా తేలిక. రాక్షసత్వం పోగొట్టుకోవడమే కష్టం, మానవత్వం రాబట్టుకోవడమే కష్టం. కానీ మానవత్వం వచ్చిందంటే దైవత్వం రావడము కనుచూపు మేరలో ఉంటుంది. నువ్వు ఇంకా రాక్షసుడిగా ఉన్నప్పుడు, మాంసం తింటున్నప్పుడు నీకు దైవత్వం కనుచూపు మేరలో ఎలా ఉంటుంది? ఎక్కడ కనపడదు నీకు కనుచూపు మేరలో దైవత్వం. కానీ రాక్షసత్వం పోయి మనసత్వం సంపాదించుకున్నప్పుడు దైవత్వం నీకు కనుచూపు మేరలో ఉంటుంది. ఓహో, అక్కడ ఉంది కదా, నీ అక్కడ పోలేదని చేరుకుంటావు నువ్వు.
మానవత్వంలో ఉన్న వాళ్ళకి దైవత్వం కనుచూపు మేరలో ఉంటుంది. రాక్షసత్వం ఉన్న వాళ్ళకి దైవత్వం కనుచూపు మేరలో ఉండదు. వాళ్ళకి ఎంతసేపు ఏ కోడిని తిందామా, ఏ మాంసాన్ని తిందామా, ఏ చేపని తిందామా అదే ఉంటుంది. ఆ కోడిని చూస్తే వాడి నోట్లో లాలాజలం ఊడుతుంటుంది. అంతటి రాక్షసత్వం. ఆ మేకని చూస్తుంటే, ఆ ఎద్దుని ఆవుని చూస్తుంటే ఆవుని కోసుకుని తినేద్దాం అనిపిస్తుంది వాడికి. అలా ఉంటుంది. ఆ దరిద్రం తినడానికి వాడికి లాలాజలం వస్తుంది. రాక్షసత్వం నుంచి మానవత్వం రావడం చాలా గొప్ప స్టెప్, మెగా స్టెప్. ఆ మానవత్వం నుంచి దైవత్వం రావడం అది మినీ స్టెప్, చాలా చిన్నది. కనుచూపు మేరలో ఉన్న దాన్ని సంపాదించుకుంటాం. కానీ రాక్షసత్వం నుంచి మానవత్వం వచ్చినప్పుడు కనుచూపులో మేరలో లేని దాన్ని కనుచూపు మేరలో తీసుకునే చాలా గొప్ప స్టెప్ అది. అందుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అందరికీ శాఖాహారులకమని చెప్తూ ఉంది. నాయన బుద్ధిని సంపాదించుకో. బుద్ధి అంటే ఏంటంటే హింస నుంచి అహింసలోకి రావడమే బుద్ధి. అంటే రాక్షసత్వం నుంచి మానవత్వం రావడమే బుద్ధి. మానవత్వం నుంచి దైవత్వం పడమే సిద్ధి. బుద్ధి సిద్ధి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, బుద్ధిని సంపాదించుకుందాం, సిద్ధిని సంపాదించుకుంటాం. రాక్షసత్వం నుంచి మానవత్వం నుంచి బుద్ధిని సంపాదించుకుందాం. మరి మానవత్వం నుంచి దైవత్వానికి సంపాదించుకుని సిద్ధత్వం సంపాదించుకుందాం. లెట్ us possess బుద్ధి అండ్ సిద్ధి, మై డియర్ ఫ్రెండ్స్. శరీరానికి సరైన భోజనం పెడితే బుద్ధి, ఆత్మకి సరైన భోజనం పెడితే సిద్ధి. ఈ బుద్ధి సిద్ధి ఎక్కడి నుంచి వస్తాయంటే శ్వాస మీద ధ్యాసలో నుంచి వస్తాయి. అది పిరమిడ్ సిద్ధాంతము. ఆసనంతో ప్రారంభమవుతుంది. ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి, యమము, నియమం అలా జరుగుతుంది మన పిరమిడ్ పతంజలి. ఆసనం నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరు కళ్ళు తెరవకూడదు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. उच्छ्वास निश्वास के साथ एक होकर रहेंगे. ಕಣ್ಣು ಎರಡು ಮುಚ್ಚಿಕೊಂಡು ಕೈಗಾಲೆರಡು ಜೋಡಿಸಿಕೊಂಡು ಶ್ವಾಸದ ಜೊತೆಯೇ ಇರಬೇಕು. ఎవరు కళ్ళు తెరవకూడదు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. గుర్తుంచుకున్నాం, అహింసా పరమో ధర్మ. మనం హింసలో ఉన్నామా అహింసలో ఉన్నామా తెలియదేమిటి? మనం అహింసలో ఉంటే మనం మానవులము, హింసలో ఉంటే మనం రాక్షసులము. ఎవరు కళ్ళు తెరవరాదు. 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. పాత జీవితానికి స్వస్తి చెప్తాం, కొత్త జీవితానికి నాంది పలుకుదాం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ వుడ్ బి మాస్టర్స్. అహింసా పరమో ధర్మ. అహింస కన్నా పరమధర్మం ఇంకొకటి లేదు. అహింస అంటే ఏంటి? నో కిల్లింగ్, నో వైలెన్స్, నో ఇంటర్ఫియరెన్స్ విత్ అదర్ లైఫ్ ఫార్మ్స్. వాటి మానాన్ని వాటిని బతకనిద్దాం. ఆ చేపను నీళ్ళలో ఉంచుదాం. ఆ చేప నీళ్ళలో నుంచి బయటికి తీయద్దు. ససేమిరా కళ్ళు తెరవరాదు.
రెండే రెండు స్టెప్స్ ఉన్నాయి. రాక్షసత్వం నుంచి మానవత్వంలోకి, మానవత్వం నుంచి దైవత్వంలోకి. అహింస ద్వారా మానవత్వం వస్తుంది, ధ్యాన సాధన ద్వారా దైవత్వం వస్తుంది. ఓన్లీ 2 steps, మై డియర్ ఫ్రెండ్స్. అహింసలో వచ్చిన వాడంతా మహాత్ములు, ధ్యానంలో వచ్చిన వాడంతా పరమాత్ములు. ఫస్ట్ మహాత్ములు అవుతాం, తర్వాత పరమాత్మలం అవుతాం. హింసలో ఉన్నవాడు రాక్షసాత్మ, మహాత్ముడు కాదు. దరిద్రాత్మ, రాక్షసాత్మ, మూర్ఖాత్మ, అల్పాత్మ. ఈ భూమండలంలో ఇంకా హింస ఉండకూడదు. అందరు మనుషులు మనుషుల్లా బతకడం నేర్చుకోవాలి, జంతువుల్లా కాకుండా. అందరూ మనుషులు దైవాలుగా ఎదగాలి. అందుకోసమే వచ్చింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఈ మహా ఉద్యమం ఇది. నరకాసులందరినీ వధించే సత్యభామావతారం ఇది. ప్రతిరోజు దీపావళి జరుగుగాక. అంధకారం ఎక్కడ ఉండకుండా ఉండుగాక. ఎవరూ కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి అని చెప్పాడు కదా వేమన మన హనుమాచార్య వారు. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి, కాయపు టూపులు గనియుదని అన్నాడు కదా. మరి ఏం చేస్తున్నాం మనం? వాట్ ఆర్ వి డూయింగ్? వాట్ హాస్ బీన్ టాట్ టు us and what are we doing? ఇంకొక 10 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవరాదు. భూలోక యాత్రలో ఉన్నాం. భూలోక యాత్రను సక్రమంగా ముగించుకుందాం. ఏ పని చేయడం కోసం వచ్చాం ఆ పని చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్.
అహింసా పరమో ధర్మ. చీకటిలోంచి వెలుగులోకి వద్దాం, హింసలోంచి అహింసలోకి వద్దాం, అసత్యంలోంచి సత్యంలోకి వద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, సత్యభామలుగా తయారవుదాం. అసత్యభామలుగా ఉన్నాం, అధర్మ భామలుగా ఉన్నాం, హింసా భామలుగా ఉన్నాం. అహింసా భామలుగా తయారవుదాం, సత్యభామలుగా తయారవుదాం, ధర్మ భామలుగా తయారవుదాం. మై డియర్ ఫ్రెండ్స్, ఏ తల్లి కూడా తన పిల్లల నోట్లలో మాంసం పెట్టకుండా ఉండుగాక. ఏ తల్లి అయితే పిల్లల నోట మాంసం కుక్కుతుందో ఆ తల్లి అసత్యభామ, సత్యభామ కాదు. ఆ ఇంట్లో ఉండేదంతా నరకమే, హెల్. సత్యం నుంచి హెవెన్ వస్తుంది, అసత్యం నుంచి హెల్ వస్తుందని తెలుసుకుందాం. Final 5 minutes. Be with your breath. Be with your normal, natural, easy, soft, simple, tender, peaceful, tranquil breath, my dear friends. This is called a comfortable pranayama. This was called by Buddha Anapanasati. Let us practice Anapanasati and become Buddhas. Let us practice Ahimsa and become Mahatma Gandhijis. Let us practice Anapanasati and become Buddhas, my dear friends, and Mahavirs.
ఫైనల్ 1 minute. Be with your breath. ఆఖరి 1 నిమిషం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. Thirty seconds. Twenty seconds. 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Zero. Kindly place your hands on your eyes for 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and you may open your eyes. అందరికీ నమస్కారం. అహింస పరమో ధర్మ, సత్యమేవ జయతే. అందరూ సత్యభామలుగా ఉందాం మై డియర్ ఫ్రెండ్స్. ಹಲೋ ಗೆಳೆಯರೇ, ಪಿರಮಿಡ್ ಮೆಡಿಟೇಷನ್ ಚಾನೆಲ್ ಕನ್ನಡಕ್ಕಾಗಿ ಲೈಕ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಹಾಗೂ ಬರಲಿರುವ ಅಪ್ಡೇಟ್ಸ್ಗಳಿಗಾಗಿ ಬೆಲ್ ಬಟನ್ ಒತ್ತಿ.